నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే కింది స్థాయి నుంచి మొదలుకొని, అంటే సర్పంచ్ నుంచే కావచ్చు, కార్పొరేటర్ నుంచే కావచ్చు, ఇలా కింది స్థాయి నుంచి మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే దాకా వచ్చాక ఎమ్మెల్యే తర్వాత మంత్రి అనే ఒక గోల్ పెట్టుకుంటారు. అందులోనూ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి అధిరోహించకపోతే ఎలా అన్న ఒక చిన్న అంటే రీచ్ అవ్వకపోతే ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 సీనియర్ నాయకులకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రి పదవి వరించలేదు. దీంట్లో రకరకాల పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ 4కి ఇప్పటి వరకు మంత్రి పదవి వరించలేదు? ఇంతకీ ఎవరా 4 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం, అంటే 4 దశాబ్దాలు, 50 సంవత్సరాల రాజకీయ జీవితం కొనసాగి పదవులు దక్కని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రముఖంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ 4 అనేవాళ్ళు ఎక్కువగా, అంటే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే అక్కడ ఎక్కువ ఉన్నారని వింటున్నాను. ఇంతకీ ఎవరా 4? ఎందుకు వాళ్ళకి ఇప్పటివరకు మంత్రి పదవి రాలేదు? వీళ్ళల్లో శ్రీమతి వంగా గీత గారు ప్రముఖులు, ప్రథములు. వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అండి, రాజ్యసభ సభ్యురాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు. ఓకే. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి వైకాపా. కాబట్టి ఆవిడ 2 పర్యాయాలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తర్వాత మీకు రాష్ట్ర అధ్యక్షురాలిగా చేశారు. చేసిన తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చి పిఠాపురం నుంచి శాసనసభ్యురాలు అయ్యారు. అయిన తర్వాత ఆ సమయంలో వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కల. 4 ప్రజారాజ్యం నుంచి ఉన్న బండారు సత్యానందరావు గారు, వంగా గీత గారు, కురసాల కన్నబాబు గారు, పంతం గాంధీమోహన్ గారు. ఈ 4 తర్వాత మీకు తోట త్రిమూర్తులు గారు కూడా 2012 ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్లోకి అప్పుడు విలీనం అయిపోయింది ప్రజారాజ్యం. ఆయన గెలిచిన ఆయన అవల. వంగా గీత గారు, బండారు సత్యానందరావు గారు, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు. ఈ 4 సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, అట్లాగే వరుస ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ వీళ్ళలో మరీ ముఖ్యంగా బండారు సత్యానందరావు గారు, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు, వీళ్ళు 3 అండి. వంగా గీత గారు ఏంటంటే రాజ్యసభ ఎంపీ, స్టేట్ మహిళ, తెలుగు మహిళ, తర్వాత ప్రజారాజ్యం, ఇట్లా తర్వాత వైసీపీలో ఆవిడ కాకినాడ ఎంపీ అవ్వటం, మొన్న మళ్ళీ పిఠాపురం నుంచి తిరిగి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి చేతులు పడిపోవటం, ఇట్లా ఆవిడ ట్రాక్ రికార్డ్ కనిపిస్తే మిగతా 3లో తోట త్రిమూర్తులు గారు 94లో స్వతంత్ర అభ్యర్థి, 94 నుంచే 80, వీళ్ళ 3లో వాస్తవానికి ఏంటంటే 89 ఎన్నికల నుంచి ప్రయాణం ప్రారంభించిన వాళ్ళు బండారు సత్యానందరావు గారు. 94 ఎన్నికల సీనియర్ బండారు సత్యానందరావు గారు. తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇద్దరు 94 నుంచి స్టార్ట్ అయ్యారు. 93 ఉప ఎన్నిక జ్యోతుల నెహ్రూ గారు, జగ్గంపేట నియోజకవర్గం. 94 రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులు గారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ గెలిచి తెలుగుదేశంలోకి వచ్చారు. 99 మళ్ళీ తెలుగుదేశంలో ఆయన గెలుపొందడం జరిగింది. ఇది తోట త్రిమూర్తులు. నెహ్రూ గారు కూడా తెలుగుదేశంలో కొనసాగారు. వీళ్ళందరూ కూడా ప్రజారాజ్యంలోకి వచ్చారు. అయితే వీళ్ళల్లో నాకు అత్యంత ఆసక్తికరంగా కనిపించేది బండారు సత్యానందరావు గారు. 6 ఎలక్షన్స్ మొత్తంగా ఆయన ప్రయాణం నాకు చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆ రాజకీయాల్ని సన్నిహితంగానూ సమీపంగానూ చూసిన వాడిగా, పలుమార్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పర్యటించిన వాడిగా ఏంటంటే కోనసీమ ముఖద్వారం అయిన కొత్తపేట శాసనసభ నియోజకవర్గం నాకు చాలా అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరిలోకి సుప్రీం సీనియర్ అయిన సంగీత్ వెంకటరెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు. పామర్రని ఒక నియోజకవర్గం ఉండేది, అది ఆలమూరు అయింది. ఆలమూరు కాస్త రద్దయ్యి ఆలమూరు వచ్చి మళ్ళీ కొత్తపేటలో కలిసింది. ఇట్లాంటిది ఒక నేపథ్యం ఉంది. మీకు ఇక్కడ తోట త్రిమూర్తులు గారు వైకాపాలోకి వచ్చారు, శాసన మండలికి ఎంపికారు. అంత క్రితం తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశంలో ఓడిపోయి వైకాపాలోకి వచ్చారు. అంత క్రితం ప్రజారాజ్యంలో ఉన్నారు, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్లో కొనసాగారు. అంత క్రితం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశంలోకి వచ్చి ఇట్లా కనిపిస్తుంది. జ్యోతుల నెహ్రూ గారిది కూడా ఇదే క్రమం కనిపిస్తుంది మనకు. ఏంటి, తెలుగుదేశంలో ప్రారంభమై ప్రజారాజ్యంలోకి వచ్చి ప్రజారాజ్యం నుంచి తిరిగి వైకాపాలోకి వెళ్ళి వైకాపాలో నుంచి తిరిగి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి ఇట్లా కనిపిస్తుంది. బండారు సత్యానందరావు గారు ఒక్కసారి పార్టీ మారారు. అది కూడా ఏంటి, ప్రజారాజ్యం సమయంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం ఈ మండలాలన్నీ చెప్పుకోదగ్గ సంఖ్యలో కాపుల యొక్క మండలాలండి. వీళ్ళ జనాభా అధికంగా కేంద్రీకృతమైనటువంటి మండలాలు ఆ ప్రాంతంలో. ఇందులోకి ఆలమూరు వచ్చి కలిసింది. ఆలమూరు వచ్చి కలిసేటప్పటికి ఏమైందంటే పూర్తిగా కాపుల యొక్క నియోజకవర్గాలుగా మారి అప్పటికి
ఆలమూరు వచ్చి చేరడంతో సంగీత వెంకటరెడ్డి గారు అప్పటికే ప్రజారాజ్యంలోకి వచ్చేసి ఆయన ఆశిస్తున్నారు కొత్తపేట నియోజకవర్గం. తర్వాత మీకు అప్పటికి వంగా గీత గారు, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు ముగ్గురు ప్రజారాజ్యంలో చేరిపోయారు. చేరిపోయి సామాజిక వర్గ ఒత్తిళ్లకు తలొగ్గి బండారు సత్యానందరావు గారు వచ్చి చేరారు. చేరి ఆయన అప్పటికి ఒక 60 మంది ఉన్నారు. ఏది అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వాళ్ళు, స్థానికులు కావచ్చు, స్థానికేతరులు కావచ్చు, కొత్తపేట అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. మీకు బండారు సత్యానందరావు గారు వాడపాలెం సర్పంచ్గా ఓడిపోయి తన జీవితాన్ని ఓటమితో మొదలుపెట్టినటువంటి వ్యక్తి. సర్పంచ్ నుంచే స్టార్ట్ అయింది. వాడపాలెం సర్పంచ్ అంటారు. వాడపాలెం సర్పంచ్ అంటే ఆయన ఓటు హక్కు వచ్చిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన వాడపాలెం అని. అక్కడ ఏంటంటే మట్టా వెంకన్న గారు సర్పంచ్ ఉండేవారు. ఆయనతో తలపడ్డాడు ఆయన. ఇది రాజకీయంగా నేపథ్యం ఉన్న కుటుంబం అంటే కాదు. ఎంబీఎస్ సుబ్బరాజు గారిని ఎమ్మెల్యే అండి, 4 సార్లు ఎమ్మెల్యే, అంటే ఒకసారి ఉప ఎన్నిక. ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఘనత ఇవాళ బండారు సత్యానందరావు గారిది. మొన్న 58,000 లోపు 58,000 మొన్న ఆధిక్యత. ఎప్పుడో చిల్ల సోమసుందరెడ్డి గారు 83లో 20,000 పైచిలకు ఆధిక్యత ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో రికార్డు అయితే, ఆ రికార్డుని ఇంతకాలానికి చెరిపేసినటువంటి చరిత్ర బండారు సత్యానందరావు గారిది. 58,000 57,590 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు బండారు సత్యానందరావు గారు. సౌమ్యులు. ఆ ఎంబీఎస్ సుబ్బరాజు గారికి మద్దతుదారుగా బులిసత్యం గారు అంటారు. బండారు సత్యానందరావు గారు నాన్నగారు బులిసత్యం గారు ఉండేవారు. బులిసత్యం గారు చంద్రావతి గారుల కుమారుడిన. భూలక్ష్మి గారిని ఆవిడ మొదటి కుమార్తె. సత్యానందరావు గారు తర్వాత సత్యరాణి గారు ఎవరు అర్ధాంగి? భీమవరం మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అర్ధాంగి. బండారు సత్యానందరావు గారు తర్వాత సోదరుడు శ్రీనివాసరావు గారు. గ్రంథి శ్రీనివాస్ గారు వైకాపాలో ఉన్నారు, సత్యానందరావు గారు తెలుగుదేశంలో ఉన్నారు, బండారు శ్రీనివాసరావు గారు జనసేనలో ఉన్నారు. జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఆయన బండారు శ్రీనివాసరావు గారు. ఇక్కడ బండారు సత్యానందరావు గారు ఈ ఏకాఏకిన సౌమ్యుడు, మృదు స్వభావి, ఎన్నికల్లో పోటీ చేసేద్దామని యువకులంతా ఆయన మట్టా వెంకన్న గారి మీద నించోబెట్టి, మట్టా వెంకన్న గారు అనుభవజ్ఞుడు, బండారు మన సత్యానందానికి ఏముంది భవిష్యత్తు చాలా ఉంటుందని చెప్పి ఆ ఎన్నికల్లో విజయవంతంగా వాడపాలెం ఎన్నికల్లో ఓడించారు. తర్వాత మీకు ఏమైందంటే 89 ఎన్నికలకి అంత క్రితం రామారావు గారు, చిల్ల సోమసుందరెడ్డి, ఐఎస్ రాజు గారిని వీళ్ళిద్దరికి ఇచ్చారు. రామారావు ఒక రెడ్డి ఒక రాజు. అయిపోయిన తర్వాత కాపుకిద్దామని బండారు సత్యానందరావు గారి చూశారు. ప్రొఫైల్ చూసిన తర్వాత అప్పట్లో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే చాలా పెద్ద వ్యయం అండి ఎన్నికలకి. 89 ఎన్నికలు. బులిసత్యం గారు సరే అన్న తర్వాత, రామారావు గారు సరే అన్న తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతో తెలుగుదేశం పార్టీకి ఆశీర్పాతమైంది. కాబట్టి మీకు ఆ ఎన్నికల్లో మీకు ఓడిపోవడం జరిగింది. 12,000 పైచిల కోట్లతో బండారు సత్యానందరావు గారు మొదటిసారి ఓటమి. అయితే 94 వరకు ఏంటంటే నియోజకవర్గం మీద తన పట్టును పెంచుకోవటం ప్రారంభించారు. ఎందుకంటే సర్పంచ్కి ఓడిపోయారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈలోపు ఏంటంటే అండి రకరకాల సమీకరణాలు రాజకీయంగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఏంటంటే ఆయన ఓడిపోయారండి 89 ఎన్నికలు, మళ్ళీ 94 ఎందుకంటే ఆయనే కొనసాగించడం అంటే ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నింటిలో ఆయన చాలా ఆసక్తికరంగా దానిని కొనసాగిస్తున్నారు. రామారావు గారు గుర్తించి ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చి 15,000 పైచీల కోట్లతో చిల్ల సోమసుందరెడ్డి గారిని ఓడించి, 3 సార్లు చిల్ల సోమసుందరెడ్డి గారి మీద పోటీ చేస్తే 2 సార్లు సోమసుందరెడ్డి గారిని ఓడించారు బండారు సత్యానందరావు గారు. 5 సార్లు జగ్గిరెడ్డి మీద పోటీ చేస్తే జగ్గిరెడ్డిని 2 సార్లు ఓడించినటువంటి ఘనత. మీకు మొన్న ఆయన ప్రజారాజ్యంలోకి వచ్చి ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి విలీనం అయినటువంటి ఆ సందర్భంలో మనం ఒకసారి పరిశీలిస్తే శాసనసభలో హీఈస్ ద సీనియర్ ఎమ్మెల్యే అండి. 18 ఎమ్మెల్యేస్ ప్రజారాజ్యానికి చిరంజీవి గారి వైపు ఎమ్మెల్యేలు ఉంటే హీఈస్ ద సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అందుకే అసెంబ్లీలో చిరంజీవి గారు ఏం చేశారంటే బండారు సత్యానందరావు గారికి ఎక్కువ సార్లు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత నియోజకవర్గానికి ఏం కావాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఎలా నిధులు కేటాయించుకోవాలి, ఎవరిని ఏ అధికారిని వెళ్ళి కలిస్తే, ఏ సంబంధిత శాఖని వెళ్ళి మనం వాళ్ళని కలిస్తే ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేటటువంటి వాటి మీద విపరీతమైనటువంటి, అందుకే మొన్న ఓబలంక, బొబ్బర్లంక, మరీ ముఖ్యంగా మొన్న చిల్లజగ్గిరెడ్డి స్వగ్రామం ఉంది, అక్కడ కూడా 432 ఓట్ల ఆధిక్యత బండారు సత్యానందరావు గారికి వచ్చింది. అలా ఏంటంటే ఆయన తనను తాను పెంపొందించుకుంటూ తన మృదు స్వభావం కావచ్చు, సౌమ్యంగా ఉండటం కావచ్చు, అట్లాగే అందరికి అందుబాటులో ఉండటం కావచ్చు, అవి ఆయనకున్నటువంటి ప్లస్ పాయింట్స్. అండ్ ఆల్సో మొన్న మీకు మనం గమనిస్తే 19 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడిపోయేవారు కాదు. ఆయన కేవలం 5,000 లోపు ఓట్లతో ఆయన చిల్లజగ్గిరెడ్డి గారి మీద ఓడిపోయారు.
ఆయన చేతిలో ఓడిపోయారు తెలుగుదేశం అభ్యర్థిగా జగ్గిరెడ్డి గారి చేతిలో. అన్నిటికంటే బాధ ఏంటంటే 713 ఓట్లతో 2014లో ఓడిపోవడం. నవ్యాంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు బండారు సత్యేంద్రరావు గారిని తిరిగి తెలుగుదేశంలోకి ఆహ్వానించి, ఏముంది సత్యానందం వెళ్ళావు, సరే అయిపోయింది, సరే గెలిచావు అక్కడ, దాన్ని ఉంది వచ్చేసే అంటే 713 ఓట్లే. అది చాలా బాధాకరం. తర్వాత మొన్న కేవలం 5,000 లోపు, ఏది 19 ఎన్నికల్లో. దానికి కారణం సోదరుడు మన శ్రీనివాసరావు గారు. ఆయన ఇద్దరు పోటీలో ఉన్నాడు. 33,000 పైచిలు జనసేన అభ్యర్థిగా జనసేనకు రావటం అది కారణమైంది. సరే, ఇప్పుడు ఈ ఆధిక్యత చూస్తే 58,000 ఆధిక్యత సాధించడం, తర్వాత ఇవాళ అభివృద్ధి వైపు కొత్తపేట నియోజకవర్గాన్ని పరుగులు అవ్వటము, ఇది ఇప్పుడు అమలాపురం నియోజకవర్గం ఏదైతే 2 నియోజకవర్గాల పెంపులో భాగంగా అమలాపురం 2 నియోజకవర్గాలు, ఒకటి ఎస్సీ ఒకటి జనరల్ అవుతుంది. జనరల్ అవటం ఏంటంటే బండారు శ్రీనివాసరావు గారు అమలాపురం జనరల్కు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నల్లా శ్రీధర్ గారిని ఆయన ఒకరు అక్కడ అయితే కదా ఖచ్చితంగా అవుతోందండి. అమలాపురం చాలా పెద్ద నియోజకవర్గం, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ అవుతుంది, అమలాపురం జనరల్ అవుట్ అవుతుంది. మొత్తంగా ఇప్పుడున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో అది 2 నియోజకవర్గాలుగా మారబోతోంది. ఒకటి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేస్తున్నారు, మరొకటి జనరల్ నియోజకవర్గం అవుతుంది. జనరల్ నియోజకవర్గం అవుతే బండారు శ్రీనివాసరావు గారికి అవకాశం ఉంది, సత్యానందరావు గారి సోదరుడికి. అట్లాగే నల్లా శ్రీధర్ గారిని వారు ఆశిస్తున్నారు జనసేన నుంచి. ఇంకా గంధం పల్లవరాజు గారిని తెలుగుదేశంలో వారు ఆశిస్తున్నారు. వీళ్ళు కాకుండా మనం అమలాపురం గురించి చాలా సమగ్రమైనటువంటి విశ్లేషణ చేశాం. మెట్ల రమణబాబు గారు, మెట్ల సత్యనారాయణరావు గారి కుమారుడు. అట్లాగే భాజపా అయితే నల్లా పవన్ ఖచ్చితంగా తనని పరిగణలోకి తీసుకుంటారు. కాదు న్యూట్రల్ అనుకుంటే కోనసీమ జేఏసీ కోసం కృషి చేసినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు ఒక పేరు ఒకటి పరిశీలనలోకి ఉంది. వీళ్ళెవరూ కాకుండా మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీకి చెందిన నందెపి వెంకటేశ్వరరావు గారు. వైకాపానా జనసేన అన్నది ఇప్పటి వరకు మనకి ఏ విధమైనటువంటి సమాచారం వారి గురించి ఏ పార్టీ అన్నది లేదు. అన్ని పార్టీలు వారి వైపు, ఎందుకంటే ఫార్మా కంపెనీలో చెప్పుకోదగ్గ స్థాయిలో వారు విజయాలు సాధించారు కాబట్టి నందెపి వెంకటేశ్వరరావు గారి వైపు అన్ని పార్టీలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. వారిని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేయించాలని అనుకున్నారు, వారు సున్నితంగా తిరస్కరించారు. కాబట్టి ఏంటంటే బండారు సత్యానందరావు గారు, వంగా గీత గారు, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు. తోట త్రిమూర్తులు గారు, వంగా గీత గారు ఇద్దరు వైకాపాలో ఉన్నారు. బండారు సత్యానందరావు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నారు. బండారు సత్యానందరావు గారు మైనస్ ఎక్కడైపోయిందంటే వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈసారి పిఠాపురం నుంచి మీ వంగా గీత గారు మినిస్టర్ చేస్తాను అని చెప్పి ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మీరు గీతక్కని గెలిపించుకుంటే నేను ముందే అనౌన్స్ చేస్తున్నాను అనేసాను. వచ్చిండుంటే పాపం వంగ గీత గారికి అదృష్టం దక్కేది. కూటమి ప్రభంజనంలో అది కుదరలేదు. అయితే మీరు మంచి విశ్లేషణ, అవునన్నా కాదన్నా ఇప్పుడు ఉన్న దాంట్లో వైఎస్ఆర్సీపీలో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకున్న సమయం వృధా. అంతే, అధికారంలో ఉన్న కూటమికి సంబంధించి జ్యోతుల నెహ్రూనా సత్యానందం గారు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సత్యానందం గారి వైపు మొగ్గు చూపాలి. ఆయన ఫేస్ చేసిన ఎలక్షన్స్ 6 ఎలక్షన్స్ లో 4 విజయాలు, 2 మాత్రమే అపజయాలు. రెండిట్లో ఒకటి బ్రదర్ చేసిన తప్పిద జనసేన నుంచి ఇలా పోటీ 4 విజయాలు 4 అపజయాలు. మొదటి ఎన్నిక 89 ఎన్నిక అపజయంతోనే ప్రారంభించారు. 94 ఎవరైనా సరే 8 ఎన్నికల్లో 4 సార్లు గెలుపొందారు. 4 సార్లు గెలుపొందిన మీకు ఇక్కడ ఏంటంటే 8 ఎన్నికలు చేయటం ఒకటి, అది చాలా సున్నితమైన భావోద్వేగాలు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఎన్నికలు చేయటం, కొనసాగటం రాజకీయాల్లో, అది ప్రజలకు అందుబాటులో ఉండటం, అది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం సంధ్య గారు. నిజంగా అంటే ఇన్ని ఎలక్షన్స్ ఫేస్ చేసి ఇప్పటికీ మంత్రి పదవి రాలేదంటే చాలా బాధాకరమైన విషయం. చూద్దాం మరి అధిష్టానం కూటమి ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తులు పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే 8 అయిపోయి నెక్స్ట్ టైం వాళ్ళు ఉంటారా, వారసులు తీసుకొస్తారా అనేది ఒక ఇది ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒకటి మంత్రి పదవి అనేది ఎవరికైనా అదొక చిన్న లక్ష్యం, హ్యాపీనెస్. అది అరే వెనక్కి తిరిగి చూస్తే నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అని మంత్రి కూడా చేశానని తన ఫ్యామిలీ హిస్టరీలో చెప్పుకోవడానికి అది ఉంటుంది. ప్లస్ ప్రజాక్షేత్రంలో తను చేసిన పనికి గుర్తింపు ఆ మంత్రి పదవి అని హ్యాపీనెస్ ఉంటుంది. చూద్దాం మరి ఎంతవరకు ఆయన పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో వంగా గీత గారు కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించాను. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.